హ్యాపీ సంక్రాంతి గాయ్స్. అడుగుదా సెకండ్ ప్లేస్ తింటా మనకి ఇవన్నీ చిన్న థియేటర్. యా సో జై శ్రీరామ్ అండ్ నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. సో ఈ ఆల్రెడీ మీరు టైటిల్ అండ్ థంబ్నెయిల్ అయితే చూసేసి ఉండొచ్చు. ఇదైతే నా సంక్రాంతి వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో యాక్చువల్లీ నేను వ్లాగ్ డీటెయిలింగ్గా వ్లాగ్ చేద్దామని అయితే నేనైతే అనుకోలేదు, కానీ మా కజిన్స్ వీళ్ళందరూ వచ్చేసరికల్లా వాళ్ళని కూడా వ్లాగ్లలో ఇంక్లూడ్ చేద్దామని చెప్పి బిట్స్ అండ్ పీసెస్ లెక్క నేనైతే ఈ వీడియోని అయితే షూట్ చేసినాను. సో 3 డేస్వి కలిపి మంచి మంచి క్లిప్స్, మా ఎంజాయ్మెంట్, మా ఫన్ అయితే మీకైతే చూపించబోతున్నాను. యా సో అది కాకుండా ఆల్రెడీ మీరు థంబ్నెయిల్లో చూసినట్టు, టైటిల్లో చూసినట్టు మూవీకి కూడా వెళ్ళినాం. మేము 50 రూపీస్ టికెట్ తీసుకొని మేమైతే వెళ్ళినాము. 6 6 మెంబర్స్ మేము కజిన్స్ అందరం అయితే వెళ్ళినాము. అంటే ఎక్స్పీరియన్స్ చేయడానికి దొరకక మేమేం పోలేదు. ఉన్నాయి ఇంకా 150, 170, 200 కూడా ఉన్నాయి, కానీ మేము 50 రూపీస్ ఎక్స్పీరియన్స్ చేయడానికి అయితే వెళ్ళినాం. క్రేజీ ఎక్స్పీరియన్స్ ఉండే. యా సో తప్పకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అయితే చూసేసేయండి. ఒకవేళ అది కాకపోతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా వేసేసుకోండి. ఒకవేళ మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే నా పేరు దుబ్బాక నిశాంత్ గౌడ్. ఇది నా DNGMT వ్లాగ్స్. ఇందులో నేను మూవీస్ ఇంకా ట్రావెల్ వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేస్తుంటాను. ఎడిటింగ్ అయితే చేస్తున్నాను. సో ఇదంతా బిట్స్ అండ్ పీసెస్ లెక్క అయితే ఉంటుంది క్లిప్ అంతా. యా సో ఎంజాయ్ ది వీడియో. ఓకే. యా సో గైస్, సంక్రాంతికి నేనైతే మా నాన్న వాళ్ళ ఇంట్లో అయితే తింటున్నాను. చూడండి. హ్యాపీ సంక్రాంతి గాయ్స్. బాయ్. మళ్ళా కలుద్దాం, పతంగా చూద్దాం. బాగా వస్తుంది. యా గాయ్స్, సో మా తాత వాళ్ళ బిల్డింగ్ అయితే ఎక్కడికి పోతున్నాడు. చూడండి, రంగుల ప్రపంచం అయితే ఎక్కాను. చూడండి. మహేందర్ బాయ్ అన్నొచ్చిండే. మహేందర్ బాయ్ అయ్యబు, నువ్వేమరా కుర్తా వేసుకున్నావు? ఇప్పేసాయి, అవసరం లేదు. ఇప్పురా ఇటు చూసిర్రా. ఎండ కిస్ సూపర్ ఉంది. అరే హ్యామ్కి ఉంది. సో గైస్ చూడండి, స్పీకర్లు అయితే సెట్ చేస్తున్నాము. దేంట్లోనూ ఒక దాంట్లో పెట్టు. వరుణ్ హాయ్ చెప్పు. హాయ్ జై, లాంగ్ టైం. ఇడైతే రానేలేదు. తలకాయ పైకి పెట్టరు ఒకసారి. వేణు ఇది చూడు. ఏంటి మీ అన్న ఏంటి వాడు ఏం చేస్తున్నా అంటే, కన్నాలు కట్టని పతంగేమో గా పూరగానికి ఇచ్చి ఆడు కట్టుకున్న కన్నాలేమో వీడు తీసుకుంటుండు. తెలుసు కదా ఏమంటారు. ఓయమ్మా చాలా చిన్న సెకల్ ఎవరా నీలా ఉన్నాయారా దాని కన్నాలు కట్టినావా? కట్టిండంట.
మహేందర్ అది వేయలేదాడు మర్చిపోయాడు. సో గైస్ టైం వచ్చేసి 9 గానికైతే వస్తుంది. మేమైతే సెకండ్ షో సినిమాకి వచ్చినాము. ఇది చూడరా రే. ఇంకొకటి అయితే వచ్చేడుతుంది. మొత్తం 6 అయితే వచ్చినాము. A little longer than a few minutes later. చారులత ఆహా వినడానికి ఎంత హాయిగా ఉంది గురుజీ. భూపతిరాజు గారు పండక్కి అల్లుడు వచ్చేస్తున్నాడు, రెడీగా ఉండండి. మరి ఇప్పుడే చెప్పింది కదా చిన్న పైన మంది ఇష్టం అని ఎవరు పడుకురా సెకండ్ హాఫ్ వేసిన 50 రూపాయలు కూడా బుక్ అనిపిస్తుంది. 50 రూపాయలు కూడా బుక్ అనిపిస్తుంది. పెద్ద మాట అన్నాడు సరాడు. కామెడీ మంచిగా ఉన్నది రా. ఏ అన్నకి జై ఇలా 1x వస్తుందిరా, 2x వస్తలేదు. ఎట్లా అనిపించిందిరా? ఫస్ట్ హాఫ్ ఎట్లుందిరా డే? 50 రూపాయలు కూడా బుక్ అనిపిస్తుంది. ఎందుకు బిడ్డ మనకి ఇవన్నీ చిన్న థియేటర్ దానిలో హైలైట్ థియేటర్కి వచ్చినాం మనం. ఇదే స్క్రీన్. A little longer than a few minutes later. సో ఆల్రెడీ మీరు నా ముందు క్లిప్లో అయితే చూసేసి ఉంటారు. సో అది అలానా సంక్రాంతి అయితే నేనైతే జరుపుకున్నాను. సో డే అంతా పతంగులు ఎగిరేసినాక సాయంత్రం అయితే మేము మా కజిన్స్ ఏం చేయాలో అనుకుంటున్న టైంలో వెళ్ళి మూవీ అయితే చూసేద్దాం అని అయితే అనుకున్నాం. థియేటర్ ఎక్స్పీరియన్స్ కూడా అంత గలీజ్గా లేదు, అంత ఎక్స్ట్రాడినరీగా లేదు. ఓకే, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే జర బెటర్గానే ఉంది. మరి బల్లీలు ఇట్లా అన్నీ పాకుకుంటూ పోతే ఏమన్నా అయితే అనుకున్నాను. సో వదిలేయండి, అది ఆ విషయం వదిలేయండి. కమింగ్ టు ది మూవీ పార్ట్ మూవీ అయితే నాకైతే ఓకేగా అయితే అనిపించింది. అంటే 1 టైం వాచ్ మూవీ ఇది. సో మీరు కూడా మీ ఫ్యామిలీతో వెళ్ళి చూడండి. మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ. ఇంకా కామెడీ టైమింగ్స్ మాత్రం మస్తు ఉన్నది. ఎట్లయినా మన నవీన్ పోలిశెట్టి గురించి తెలిసిందే మనకి. అతని పర్ఫార్మెన్స్ కానీ అతని యాక్టింగ్ కానీ ఎలా ఉంటుందో మనకు ఆల్రెడీ తెలుసు. సో బాగానే ఉంది మూవీ అయితే, బాగానే ఉంది. మీరు తప్పకుండా వెళ్ళి చూడండి. మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ. ఎమోషనల్ సీన్ కూడా కొంచెం ఉన్నది. నాకు పర్సనల్గా అంత వర్కౌట్ కాలే కానీ ఓకే, డీసెంట్ ఎమోషనల్ సీన్స్. స్టోరీ టెల్లింగ్ కూడా మనకి ఆల్రెడీ, అంటే స్టోరీ ఎట్లుంటుందంటే ఆల్రెడీ చేసినట్టే ఉంటుంది కానీ కొత్తగా, అంటే మేకింగ్ ఆఫ్ ది మూవీ వాజ్ సింప్లీ సూపర్. అది కాకుండా ఐ వాంట్ టు టాక్ అబౌట్ ది మెయిన్ దిస్ పార్ట్, కాస్ట్యూమ్స్. నవీన్ పోలిశెట్టి వేసుకున్న ప్రతి ఒక్క అవుట్ఫిట్ నాకు చాలా బాగా నచ్చింది. ఎస్పెషల్లీ మన హీరో నవీన్ పోలిశెట్టి వేసుకున్న అవుట్ఫిట్స్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏవైతే అవుట్ఫిట్స్ వేసుకుంటారో ప్రతి ఒక్కటి మంచిగా అనిపించింది నాకైతే. సో సాంగ్స్ విషయానికి వచ్చేసరికల్లా నేను అసలు ఏ ఒక్క సాంగ్ వినలేదు. భీమవరం సాంగ్ అదొక్కటి నేను వెళ్ళే దారిలో విన్నాను అంతే. వెళ్ళే దారిలో ఏదో పాట ఉన్నదని చెప్పి విన్నాను అంతే, అంతకంటే మించి ఇంకేం లేదు. సో అది గైస్, తప్పకుండా మీరు కూడా ఈ మూవీకి వెళ్ళమని అయితే నేనైతే చెప్తాను. చాలా మంచిగా ఉంది మూవీ. మీరైతే ఫ్యామిలీతో వెళ్ళి మంచి ఎంటర్టైన్ అయితే వచ్చేస్తారు, ఇది నా గ్యారంటీ. ఐ హోప్ మీకు ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, థ్యాంక్ యూ గైస్, సీ యూ, బై.